ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. నమస్తే, వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటరు జాబితా సవరణ గడువును వెంటనే పొడిగించాలి. ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన అఖిలపక్ష నేతలు. కాకినాడ జిల్లా మత్స్యకారుల ఆదాయం పెంచడమే లక్ష్యం. 15 నుంచి 16 కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టికి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాస్టర్ ప్లాన్. కాకినాడ నగరంలో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు టాప్ ప్రయారిటీ. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కీలక ఆదేశాలు. కాకినాడలో రంగస్థల కళల కోలాహలం. 4 రోజుల పాటు ఘనంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును జూలై 14తో ముగించకుండా మరో 30 రోజులు పొడిగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాకినాడ కచేరీపేట అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ పలుచోట్ల బిఎల్ఓలు వలస వెళ్లినా నివాసం మార్చుకున్న మరణించిన ఓటర్ల వివరాలపై సమగ్రంగా దృష్టి సారించలేదని ఆరోపించారు. ప్రజలకు తగిన అవగాహన కల్పించకుండా, క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరపకుండా సవరణ ప్రక్రియ ముగిస్తే అసంపూర్ణ ఓటరు జాబితా రూపొందే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు 30 రోజుల గడువు పొడిగించాలని కోరుతూ పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ఎన్నికల కమిషన్ కు లేఖ పంపినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికేమీ కూడా కార్యక్రమాలు ఏమీ పూర్తి కాలేదు. కొంతమందికి పేపర్లు అందలేదు, చచ్చిపోయిన వాళ్ళు లిఫ్ట్ కాలేదు, ఎక్కడో వలస వెళ్ళిపోయిన వాళ్ళు తెలియదు. అందుచేత ఈ గడువుని పెంచాలని అవసరం ఉన్నది. అందుచేత ఏదో రకంగా ఈ గడువుని తగ్గించేసి ఓటర్ సంఖ్య తగ్గించాలనే ప్రయత్నంలో ఈ కుతంత్రాన్ని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. లేకపోతే దీని మీద మరొక కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఒక హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. సర్ ప్రక్రియ తేదీ ముగుస్తూ ఉంది. అయితే చాలామంది ఇంకా ఓటు నమోదు చెక్కింగ్ ఏదైతే ఉందో అది చాలామందికి కూడా జరగలేదు. అప్లికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక తీసుకోలేదు. తీసుకున్న తర్వాత అసలు ఆ ఓటు ఉందా లేదా అనే స్లిప్పులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బ్రతుకు తెరువు కోసం చాలామంది వలసలు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వలసలు వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ సమాచారం సక్రమంగా అందలేదు. అసలు సర్ అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమయం పెంచాలి. ఆ సమయం పెంచి అర్హులందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జూలై 14వ తేదీతోటి ఎన్నికల ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సర్ కార్యక్రమం ముగిసిపోయేటువంటి అవకాశం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అనేటువంటివి ఇంటింటికి చేరలేదు. అదేవిధంగా వలస వెళ్లిన వారు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారికి సమాచారం తెలియదు. మైక్ అనౌన్స్మెంట్ లేదు. సచివాలయాల్లో అవగాహన సమావేశాలు లేవు. ఎక్కడ కూడా దొండర వేసినటువంటి ప్రక్రియలు లేవు.
బిఎల్ఓలు కేవలం డిజిటలైజేషన్ చేయడంతో సరిపోతా ఉంది. అదేవిధంగా పాత ఓటర్ లిస్టులకి ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టులకి వీళ్ళు తర్జుమా చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రక్రియ వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఈ రకంగా ముగించేస్తే సమగ్రమైనటువంటి ఓటర్ జాబితా తయారు కాదు. కాబట్టి మరో 30 రోజుల గడువును పొడిగించాలని చెప్పి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తూ 30 రోజుల గడువు పొడిగించాలని చెప్పి కోరడం జరుగుతోంది. ఈ మేరకు పౌర సంతకాలతోటి ప్రతి పార్కు దగ్గర, ప్రతి చర్చి దగ్గర, ప్రతి మసీదు వద్ద పౌర సంతకాలతోటి ఎన్నికల కమిషన్కి ఇప్పటికే గత 10 రోజులుగా ఫ్యాక్స్ ద్వారాగా, అదేవిధంగా ఆన్లైన్ ద్వారాగా, ఈమెయిల్ ద్వారాగా ఈ యొక్క వినతి పత్రాలను పంపించడం జరుగుతూ ఉంది. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కాకినాడ జిల్లాలో 15 నుంచి 16 కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టికి ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సామర్లకోట మండలం వేట్లపాలెం మత్స్య క్షేత్రంలో రాష్ట్రంలోని తొలి పోర్టబుల్ హ్యాచరీని మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో చేపల కృత్రిమ ప్రజననం, నీటి నాణ్యత నిర్వహణ, చేపల పిల్లల ఉత్పత్తి, పెంపకంపై అధికారులకు శాస్త్రవేత్తల అవగాహన కల్పించారు. జిల్లాలో 20 నుంచి 25 లక్షల వ్యయంతో చేప పిల్లలను ఉత్పత్తి చేసి 6 ప్రధాన మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో పెంచి అనంతరం 730 చెరువుల్లో వదిలే ప్రణాళిక ద్వారా వందలాది మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతోందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 కోట్ల మనము ఫింగర్లింగ్స్ తయారు చేసి వాటిని ఒక సంపద ద్వారా మత్స్యకారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ముందడుగు వేస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా మన జేడి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన ఇలాంటి ఒక విధానాన్ని రూపొందిస్తూ గతంలో ఏదైతే సిఫా వారు తయారు చేసిన మోడల్ని కొద్దిగా మాడిఫై చేస్తూ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అవసరాన్ని గుర్తుంచుకొని అదేవిధంగా ఎస్ఎఫ్టి వారు ఒక సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం, చేపట్టడం చాలా ఒక ఐ వుడ్ సే వెరీ వెరీ ఇన్నోవేటివ్ అప్రోచ్. తప్పనిసరిగా దీని ద్వారా చిన్న సన్నకార మత్స్యకార సోదరులు, ఇప్పుడు బోట్లు పెట్టుకున్న వాళ్ళు, సముద్రానికి వేటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి జీవనం ఏదో రకంగా సాగిపోతుంది. ఈ ఇన్లాండ్ వాటర్ బాడీస్లో వాళ్ళు మన మత్స్య సంపదని పెంచుకొని దాన్ని నమ్ముకొని ఉన్న మత్స్యకార సోదరులు అందరికీ కూడా ఇది తప్పనిసరిగా ఒక ఆదాయ మార్గంగా ఉంటుంది. ఒక అంచనా వేసాము, మనకి మన జిల్లాలో కాకినాడ జిల్లా తీసుకుంటే మనము ఎన్ని చెరువులు తీసుకోవాలి, ఇక్కడ తయారు చేసిన స్పాన్ని మళ్ళీ ఎన్ని హ్యాచరీస్లో మనము వదులుకోవాలి, అదేవిధంగా అక్కడి నుంచి వాళ్ళు అవి పెరిగాక ఆ వాటిని దాదాపు ఒక 730 చెరువుల దాకా వదలడానికి మనకు అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం అంచనా వేసుకుంటే దాదాపు 15 నుంచి 16 కోట్ల రూపాయల సంపద మనము సృష్టించే అవకాశం ఉంది. మనం ఖర్చు పట్టేదేమో కేవలం 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెడతాము. బట్ 14 నుంచి 15 కోట్ల రూపాయల సంపద, అండ్ అది కూడా మత్స్యకార సోదరులు ఏదైతే 730 చెరువులు నమ్ముకొని ఉన్నారో, ఒక 10 మంది 15 మంది అక్కడ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు మేలు జరిగే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని మనం అనుకున్నాము. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై నమోదు చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని పలువురు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నించడం నేరమా అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని కోరారు. ఉగ్రవాదం, దేశ సమైక్యతకు భంగం కలిగించే వారిపై ప్రయోగించాల్సిన ఉపా చట్టాన్ని ప్రభుత్వాలను ప్రశ్నించే మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులపై ఉపయోగించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రశ్న రావణ్ కు వరుసగా బెయిల్ లభించిన అనంతరం ఉపా కేసు నమోదు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. మాట్లాడిన వాళ్ళ మీద ఎందుకు జైల్లో పెట్టలేదు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది నా ప్రశ్న. అయితే ఈ రోజున ఉపా చట్టం పెట్టారు, దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే చర్చ జరగలేదు. రావాలి ఇదే అని చెప్పారు, ఎవరు అభిప్రాయాలు చెప్పారు. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు అందరూ అనుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మనం ఏం చేయాలి ఇప్పుడు దీని మీద, అలాగే ప్రశ్నించే యువకుల్ని ఏ రకంగా తీసుకురావాలి. ఇప్పుడు
ఈ ప్రశ్న పత్రాల్లో లీక్ అయింది. నీట్ లీక్ అవ్వడంతో వ్యతిరేకత యువతలో ఎంత వ్యతిరేకత వచ్చింది విద్యార్థులు. ఇప్పుడు మాట్లాడి చెప్పాడు రైతు లేడని పీడీ యాక్ట్ ఆ పీడీ యాక్ట్ ఉపయాక్ట్ సుమారైంది. ఉపన్యాసాలు దంచేయడం కాదు, వాడు చెప్పడం కాదు. మనం సమీకరించవలసిన వాళ్ళు అందరూ ఎంతమంది మీరు సమీకరించారు? నేను 20 మందికి చెప్తే 10 మంది ఒక 10 మంది వచ్చారు. అలాగే మీరు 10 మందికి చెప్తే 1000 మందికి తక్కువ కాకుండా మనం రాయి తీయాలి. ఆ నినాదాలు గట్టి నినాదాలు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం ఏమి చేయలేము. అంటే మనం ఇవ్వడమే కాదు, మన జిల్లాలో ప్రతి చోట కూడా ఈ నినాదం రావాలి. 10 మండలంలో మీరు ఈ నినాదం రావాలి. 10 ఇష్యూ ఆయన జయబాబు చెప్పారు. ప్రస్తుతం మీకు చెప్పాల్సింది ఏంటి, సీపీఎం పార్టీగా అనుచిత పదజాలానికి మేము అంగీకారం లాభం విషయంలో కూడా ఆయన సారాంశ వేరు. భాష దగ్గరికి వచ్చి మేము ఆ భాషకు అంగీకారం కావు. ఈరోజు ఉదయం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం అజెండా ఏంటంటే రావణ్ మీద ఉపా చట్టం పెట్టారు. దానిని ఖండించుతూ ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అయితే రావణ్ ఆయన యూట్యూబ్లో ఉపయోగించినటువంటి పదజాలం భాష దానికి మేము కూడా అంగీకారం కాదు. కానీ అంత మాత్రం చేత కేసు మీద కేసు పెడతాం అనేటువంటిది తప్పది. ఒక ఇష్యూ బేస్డ్గా ఉండాలి తప్పితే కక్ష సాధింపుగా ఉండకూడదు. 5 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత ఉపచట్టం పెట్టడం అంటే దీని అర్థం అంటే ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్పది. మరొకటి ప్రజల దృష్టి తీసుకురావస్తుందంటే ఈ ఉపచట్ట వినియోగంలో ఇప్పటిదాకా నార్త్ ఇండియాలో చూస్తాం. ఇప్పుడు కూటమి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించింది. ఆంధ్రలో టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఉంటే బహుశా వచ్చి ఉండేది కాదేమో. కారణం ఏంటంటే ఇందులో బీజేపీ ఉండి ఈ బీజేపీ ఇతర రాష్ట్రాలు పెడుతుంది. ఇప్పుడు కూటమిలో వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టారు. అయితే కొంతవరకు టీడీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, అదొకటి గమనించాల్సినటువంటి విషయం. ప్రశ్న పేరుతో విద్వేష ప్రసంగాలు చేస్తున్న జోసెఫ్ వంటి సంఘ విద్రోహ శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకుడు సురేంద్ర దత్తు కోరారు. పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులకు రాజకీయ మద్దతు ఇవ్వడం సమాజానికి హానికరమని విమర్శించారు. సమావేశంలో మణికుమార్, కొండేపూడి శివ, నారాయణ, సోనాబాబు, ప్రశాంత్, స్వరూప, చిన్న, సిహెచ్ వెంకటరమణ, ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి సమాజానికి, హిందూ ధర్మానికి, దేశానికి కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. దయచేసి ఎవరు కూడా దీన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూడకండి. ఈ వ్యక్తి చాలా భయంకరమైన హిందుత్వ వ్యతిరేకి, అలాగే దేశ వ్యతిరేకి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం కఠినంగా ఉపా చట్టం పెట్టి శిక్షించడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడతాడు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉగ్రవాదులకి మానవ హక్కులు ఉండవా. ఈ వ్యక్తి మాట్లాడతాడు ఒక యూట్యూబ్ ఛానల్ పట్టుకుని ఉగ్రవాదులకి మానవ హక్కుల గురించి, అలాగే నిషేధిత మావోయిస్టుల సంఘ నక్సలైట్ల గురించి. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి వల్ల ఇడ్మా వల్ల చాలా మంది ప్రజలు, పోలీసులు, ఎంతో మంది అధికారులు చనిపోతే వాళ్ళ గురించి మాట్లాడు ఈ జోసెఫ్ గాడు. ఎవడైతే వీళ్ళను నక్సలిజం వైపు యువతని వెళ్లే విధంగా పెట్టడం అనేది, నిషేధిత నక్సలిజాన్ని ఇతను మళ్ళా ప్రోత్సహించడం అనేది చాలా చట్టరీత్యా నేరం. అలాగే హిందూ ధర్మం కోసం పోరాడుతున్న మహిళా జర్నలిస్టుల గురించి అసభ్యకరమైన థీమ్స్ పెట్టి ఈ వ్యక్తి హిందుత్వానికి ఎంత వ్యతిరేక అన్నది చూసుకోవచ్చు. చాలా దారుణమైన భాషతో మహిళా జర్నలిస్టుల్ని చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తి. అలాగే కుంభమేళలో ఇతను ఒక హేతువాది అంటాడు, నాకు దేవుడితో సంబంధం లేదంటాడు. కానీ హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ, హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ, హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఇతను కుంభమేళలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని పెట్టిన తంబనేలు కుంభమేళలో దేవుడు తెచ్చాడా. అంటే ఇంత దారుణమైన ఇతను హిందూ వ్యతిరేక అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఈ వ్యక్తి కేవలం
ప్రశ్న అని పెట్టాడు. ఏది ప్రశ్నించడం? రాముడిని తిట్టడం ప్రశ్నించడమా? ఏది సనాతన ధర్మాన్ని దూషించడం ప్రశ్నించడమా? మహాభారతాన్ని అవమానించడం అనేది ప్రశ్నించడం అని చెప్పి విశ్వ హైందవ పరిషత్ ద్వారా ఈ సందర్భంగా యావత్తు సమాజానికి తెలియజేస్తున్నాం ఏంటంటే ఇతను దేశానికి ప్రమాదం. ఎప్పుడైతే మానవ హక్కులు ఉగ్రవాదులకు మానవ హక్కుల గురించి మాట్లాడాడో, ఏదైతే హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి మా హిందూ మతం దుర్మార్గమైనది అంటే ఇంత దారుణమైన నీచమైన మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకుని వస్తున్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఈ రోజు మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో మన పిఠాపురంలో 29 విగ్రహాలు పగిలిపోతే ఎక్కడికి పోయారు సార్ మీరు? అంతర్వేదిలో రథం కాలిపోయిందని చెప్పి ఇందులో ఆవేదనతో ఆర్తనాదాలతో రోడ్లకి అయ్యా మా దేవుడికి మా రథాన్ని కాల్చిన వాడిని పట్టుకుంటే తిరిగి హిందువులని 29 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి నెల రోజుల పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్ లో జైల్లో పెట్టి వాళ్ళని హింసించింది గత ప్రభుత్వం కాదా? అలాగే ఆ రాష్ట్రంలో 300కు పైగా దేవాలయాలు ధ్వంసం జరిగితే కనీసం హిందువుల గురించి ఒక్క మాట్లాడి మీ నాయకులు పైగా హిందూ దేవాలను అవమానిస్తూ అవహేళన చేస్తూ రాముడు చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, హనుమంతుడు చెయ్యి ఇరిగిపోతే ఏమైంది, రథం కాలిపోతే ఏమైంది, రాముడి యొక్క తిలక్షేత్రం జరిగితే ఏమవుతుందని చెప్పి అత్యంత హీనంగా మీరు మాట్లాడిన మాటలు మేము ఎప్పటికీ మర్చిపోం. తెలంగాణ వాసి ప్రశ్న అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తాడు. ప్రశ్నించడం తెలియని వ్యక్తి ప్రశ్న అనే పేరు పెట్టుకుని ఆ రాజ్యాంగ విరుద్ధంగా ప్రశ్నించి జైలు పాలయ్యాడు. మొదటగా భారతదేశంలో ఉంటూ దేశాన్ని ప్రేమించడం, నాకు దేశభక్తి లేదు అని మన దేశాన్ని అవమానించాడు. జాతీయ పతాకాన్ని గౌరవించడం చాలా పెద్ద నేరం, అందుకే దేశద్రోహం చట్టం కింద వాటి జైలుకి వెళ్ళాడు. ఇంకా సనాతన ధర్మాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని అత్యంత కించపరుస్తూ మాట్లాడాడు. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తారో ధర్మరక్షకుల్ని వాళ్ళని కాళ్ళు విరగొడతామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నాయకులు హిందూ ధర్మం కోసం మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అటువంటి వ్యక్తి సమాజంలో ఏదైతే దేశంలో నేను ప్రేమించను, దేశాన్ని గౌరవించను అంటున్నాడో మరి ఇక్కడే ఉంటున్నాడు ఆ వ్యక్తి. మరి ఎందుకు ఉన్నాడో ఇక్కడ? అందుకే ఆయన్ని అండమాన్ జైల్లో వేసేయాలి, ఇక్కడ కూడా అవసరం లేదు. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి, దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్స్క్రైబ్స్ చేయాలి. అలాగా ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. జై శ్రీరామ్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నాయకుడని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ తెలిపారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జన్మదిన కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన పనులను మననం చేసుకుంటూ ప్రజలకే ఆయన అందించిన ప్రజాసేవని మరొక్కసారి అందరూ గుర్తు చేసుకుంటూ ఆయనకి వాడవాడల ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని అదేవిధంగా పిఠాపురం పట్టణంలో నియోజకవర్గ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, అదేవిధంగా అన్నదానము, హాస్పిటల్స్ లో బ్రెడ్, ఫ్రూట్స్, అదేవిధంగా సేవా కార్యక్రమంగా ఒక పేద విద్యార్థికి సైకిల్ పంపిణీ, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత, మరిచిపోలేని నేత. ప్రజాసేవ అంటే అధికారం కాదు, ప్రజలకందరికీ సేవ చేయటం, అందుబాటులో ఉండడం, ప్రజల అవసరాలను గుర్తించి వారికి తగ్గట్టుగా పరిపాలన చేయటం అనేది నిరూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఏంటంటే ఆయన అకాల మరణం చెందడం. ఆయన హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉంది.
ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు అందరూ కూడా. అంతేకాకుండా పేదల యొక్క వైద్యాన్ని విద్యని కూడా ప్రభుత్వమే అందించాలని గుర్తించిన మహానేత ఆయన. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, మరి అడవుల్లో కానీ కొండల్లో కానీ ఎక్కడున్నా సరే వెంటనే వైద్యం అంది హాస్పిటల్స్ వచ్చే విధంగా 108 పెట్టడం, హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించడం, అదేవిధంగా సీఎం రిలీఫ్ ద్వారా అనేక మొండి జబ్బులకి ఆపరేషన్లకి కూడా మరి కార్పొరేట్ వైద్యం అందించడం జరిగింది. సమాజం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం ముందుకు నడవాలంటే విద్య చాలా అవసరం. పేదవాడు విద్యను అందించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా చదువుకోవాలని చెప్పి ఆయన మరి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని జయభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్న రావణ్ పై నమోదైన కేసులు, ఉపా చట్టం అమలు తీరుపై విమర్శలు చేశారు. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, రాజకీయ పక్షపాతం లేకుండా పోలీసులు వ్యవహరించాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మీద, మీడియా మీద, వ్యవస్థల మీద ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే వెంటనే అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం మీద మీతో మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవాలి. పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న జోసెఫ్ కేసు ఏదైతే ఉందో, అంటే ప్రశ్న ఛానల్ రావణ్ కేసు ఏదైతే ఉందో, ఆ కేసుని డీల్ చేసింది నేను ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారని తెలిసిన తర్వాత పిఠాపురం స్టేషన్కి వెళ్ళడం, పిఠాపురం స్టేషన్లో అక్కడ పోలీసు వారిని ఎఫ్ఐఆర్ కాపీ లేదా కంప్లైంట్ కాపీ అడగటం, అక్కడ మొదలైన ఈ కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అసలు రావణ్ ఏం మాట్లాడాడు, రావణ్ మాట్లాడిన మాటలు మంచివా, ఖండించాలా, వాటికి ముందుగా అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవి కూడా మాట్లాడాలి, ప్రజలు కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరీ ముఖ్యంగా అసలు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, ఈ భాష సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉందా, దానిలాగే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి ఏ విధంగా కేసులు కడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజల తరఫున మీతో మాట్లాడడానికి ఈరోజు నేను వచ్చాను. రావణ్ కేసు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు నా గురువు, నేను ఆయన ఫ్యాన్ని అని మొదలుపెట్టి ఈరోజు ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఉండడం జరిగింది. అసలు రావణ్ ఎవరు మాకు ఎలా తెలుసు, ఎందుకంటే జూన్ 28వ తారీఖున జయభీంరావు భారత్ పార్టీ, మా పార్టీ తరఫున దళిత క్రైస్తవ సమర సంకారం అని మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు అతిథిగా రావడం జరిగింది రావణ్ వచ్చి తన స్టైల్లో, తనకున్న వాయిస్లో, తనకున్న హావభావాలతో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే అనేక సమస్యలను తన వాయిస్ ద్వారా ప్రజలకు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. వెంటనే ఆ మాటలు ఖండించాలా లేదని దాని తర్వాత చెప్తాను. వెంటనే నెక్స్ట్ రోజున పిఠాపురంలో కేసు నమోదు, హైదరాబాద్ మన పోలీసులు వెళ్ళడం, ఆయన్ని తీసుకురావడం, అరెస్ట్ చేయటం, రిమాండ్కు ప్రయత్నించడం, అక్కడ మేము మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు వెంటనే విజయవాడ నుంచి రావటం, కోర్టుల్లో పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక కేసా, పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, మరలా ఎక్కడో మచిలీపట్నంలో కేసు, మరలా యలమంచిల్లో కేసు, ఇవన్నీ కేసులు పెట్టినా సరే సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన కేసులు బెయిలబుల్ కేసులు కాదు,
ఈ బెయిలబుల్ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు కాదని ఆయా కోర్టు వారు వెంటనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జడా శ్రావణ్ కుమార్ వస్తూ ఉన్నాడు, బెయిల్ వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో రావణ్ను ఉపా కేసు పెట్టి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే నెల్లూరు రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే కేసులు వేయాలి, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయాలి. మరి ఇదే లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి మాట్లాడితేనో, లేదా ఇప్పుడు మన పక్కనే ఉన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడితేనో, మరొకరు మాట్లాడితేనో ఇవే కేసులు వర్తిస్తాయా లేదా అని చెప్పిన తర్వాత అప్పుడు అక్రమంగా సక్రమంగా ఈ కేసులు పెట్టడం అనేది కూడా నేను ఖండిస్తాను. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను కరప మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. కరప ప్రాథమికారోగ్య కేంద్రంలో రోగులు, గర్భిణీలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి ఆయన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జయంతి కార్యక్రమానికి విచ్చేసిన జడ్పీటీసీ గారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్ అయిన చింతేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ ఆశాజ్యోతి గారు, అలాగే ఇతర నాయకులకి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఆయనకి పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేపట్టిన పథకాలు కానీ ప్రతిదీ కూడా పేదవారికి దగ్గరగా చేర్చి సీఎం లోనే ప్రత్యేకమైన సీఎం గా ఈయన ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చి నేను ఇంతమంది సీఎం చూసాను కానీ అంత మంచి ఆయన ఎప్పుడు చూడలేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఆయన తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అదే ఇప్పటికి ఇంకా అలా రన్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ సేవలు ఆయన కొడుకుగా ఈ సేవలన్నీ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని తీరుతామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మా కరప మండలం నుంచి మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మండల వివిధ నాయకులందరూ కూడా మరి ఈ జయంతి కార్యక్రమానికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారికి కేక్ కట్ చేసి, అలాగే పేదలకి పళ్ళు అయ్యి పంచిపెట్టడం కార్యక్రమం పెట్టాం మండలం పార్టీ తరఫున. మరి నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు. మరి ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన పేదల్లో ఎప్పుడూ కూడా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి వాళ్ళకి పేదలందరికీ కూడా ఒక విద్య, వైద్యం ఉచితంగా అందాలనే కాన్సెప్ట్తో ఆయన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదలకి కూడా కాస్ట్లీ వైద్యం అందేలాగా విధానాలు తీసుకొచ్చారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా కరప మండలంలో మా మండల పార్టీ అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు గారి అధ్యక్షతన ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎంపీపీ గారు, మా మాజీ సర్పంచ్ ఆశాజ్యోతి గారు, అలాగే మండల స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక మహనీయుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన పేరు చెప్పగానే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్, అలాంటి పథకాలు గుర్తుండి ప్రజల గుండెల్లో నాటుకుపోయిన పథకాలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఆయన్ని చూసి ఫాలో అయ్యారు తప్ప అప్పటి వరకు అటువంటి పథకాలను ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టలేదు. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు.
2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్. కాకినాడ నగరంలో నాణ్యమైన మంచినీటి సరఫరా, మెరుగైన వీధి దీపాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. జగన్నాథపురం 23వ డివిజన్ లో పర్యటించిన ఆయన నేతాజీ పార్క్ సెంటర్లోని వాటర్ ట్యాంక్ ను పరిశీలించి నీటి నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ధోబీఘాట్ ను పరిశీలించి తుప్పలు తొలగించాలని అధికారులకు తెలిపారు. పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తో పాటు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, శానిటేషన్, సిటీ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనం 23వ వార్డులో నేతాజీ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లాగా మన ధోబీఘాట్ వరకు ఉన్న ప్రాంతాన్ని కొంత విజిట్ చేయడం జరిగింది. ఈ ధోబీఘాట్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక 70 lakhsతో ఇక్కడ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని బుషెస్ అన్ని బాగా ఉన్నాయి. బుషెస్ అన్ని కూడా కొంతవరకు మనం రిమూవ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డ్రైన్స్ ఇష్యూ ఒకటి ఉంది. ఈ డ్రైన్స్ ఇష్యూ బాగా క్లోజ్ అయిపోయి ఇక్కడ వచ్చే దారిలో ఈ క్లోజ్ అయిపోవడం వల్ల అక్కడ డ్రైన్ వాటర్ ఆగిపోయింది. ఇది కూడా హౌ టు రిమూవ్ ఇట్ అది చేస్తున్నాము. దానికి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ మన డిఈ ఆధారంగా చెప్పాము. ఎస్టిమేట్ చేసేది దానికి కలవర్ చేయమని చెప్పాను. ఈ విల్ షూట్ వెరీ ఇమీడియట్లీ. ఆ తర్వాత ఈ ధోబీఘాట్లో కూడా మొత్తం 4 లైట్లు ఉన్నాయి. 2 లైట్లు ఎగుతున్నాయి, 2 లైట్లు వెలగట్లేదని చెప్పారు. ఇప్పుడు 2 లైట్లు కూడా వేయమని ఎలక్ట్రికల్ డిఈ గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ విల్ అటెండింగ్ దట్ వర్క్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ ఈ ధోబీఘాట్కి వచ్చే దగ్గర మనకి గతంలో మనకు పైప్ ఉంది. ఆ పైపుని పూర్తి చేసి మన వాళ్ళంతా కూడా ఆఫ్ చేసేయడం వల్ల మొత్తం ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది. సో మనవారు కూడా కొంచెం ప్రజలు కూడా దే హ్యావ్ టు సపోర్ట్ అండి. ప్రజల సహకారం లేకుండా మనం కొన్ని పనులు చేయలేము. మీరంతా కూడా సాధించినట్లయితే కొన్ని పనులు మనం చేసినప్పుడు మళ్ళీ దాన్ని కప్పటేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం మస్కిటోస్ కూడా మనం స్ప్రే చేస్తున్నాము. యూఆర్ డూయింగ్ దట్ మస్కిటోస్ స్ప్రేయింగ్ ఆల్సో మీరు చూశారు. అట్లనే మనకి డాగ్స్కి సంబంధించిన కూడా ఆ టీమ్ వస్తుంది. డాగ్స్ నాకు ఇంకా ప్రతిరోజు కూడా నా డాగ్స్ టీమ్స్ నాతో ఉంటుంది. నేను వేరే గో టు గేర్ డెఫినెట్లీ మోడ్ స్ప్రేయింగ్ కూడా నాతో ఉంది. నేను స్ప్రేయింగ్ దగ్గర చేస్తాను. అదేవిధంగా డాగ్స్ కూడా వీ హ్యావ్ టు డూయింగ్ దిస్. అదేవిధంగా డ్రైన్స్ క్లీనింగ్, బుషెస్ అవుతుందో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయితే బుషెస్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నామంటే మా డిపార్ట్మెంట్కి కొన్ని మొక్కలు, తీగ మొక్కలు కరెంట్ స్తంభం నుంచి ఇలాగ పాకుపోయి పైన వైర్లకి టచ్ అవుతుంది. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన ఎలక్ట్రికల్ అయితే చెప్పాను, వాళ్ళ సిబ్బంది ప్రతిరోజు కూడా ఉంటారు కాబట్టి ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ, ఏ వైర్ దగ్గర కానీ, స్తంభం దగ్గర కానీ ఆ వైర్లు వెళ్ళకుండా, ఆ మొక్కలు వెళ్ళకుండా చూసిన తర్వాత ఆయనకు అప్పగిస్తున్నాం. యూ విల్ డూకింగ్ ద థింగ్స్. ఏంటి రామ్కిరీట్ చూస్తారు, డిఈ గారు ఓవరాల్గా సూపర్ చేస్తారు. సో ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా బుషెస్ దగ్గర అంటే తీగలు వెళ్ళకోకుండా చూడాలి. ఏదైనా మాకు అట్లాగా వాళ్ళు కూడా పరిశీలించినప్పుడు నా దృష్టిలో తీసుకుంటే నేను పరిశీలి చేస్తానండి. అనిదా కొంచెం సహకరించండి, అడ్వైజ్ ఇవ్వండి. కొంచెం ఇంకా బాగా మన సిటీని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడున్న మనకి 23వ వార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ని మనం పరిశీలించడం జరిగింది. పెద్ద వాటర్ ట్యాంక్ ఇక్కడ నుంచి వాటర్ కూడా మనకి 0.5 ml 0.5 LL సంబంధించింది ఇది ఇస్తున్నాం. క్లోరినేషన్ చేస్తున్నాము. అది కూడా మంచి వాటర్ వస్తుంది. అంటే కొన్ని చోట్ల చివరి ప్రాంతంకి వెళ్ళినప్పుడు కొంచెం వాటరు బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేమీ లేకుండానే ఇప్పుడు మళ్ళీ డిఈ గారు, ఎలక్ట్రికల్ డిఈ గారు లక్ష్మీనారాయణ గారికి మన డ్రింకింగ్ వాటర్ డిఈ గారు లక్ష్మీనారాయణకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. యూ విల్ దట్ థింగ్స్ మనం గుడ్ వాటర్ సప్లై చేస్తాము. గుడ్ లైటింగ్ ఏర్పాటు చేసి వేస్తుంటాం.
ఇంక మరొకటి మనం చేస్తాం ఏంటంటే గతంలో మొన్న ఒక 10 రోజులు స్వయంభూ వెహికల్స్ పేమెంట్ వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్వయంభూ వెహికల్స్ మనకి 70 వెహికల్ వచ్చినవి. డోర్ టు డోరు చెత్త మనం కలెక్ట్ చేస్తాము. కొన్ని రోజులు మనీ పే చేయడం వల్ల వాళ్ళకు 6 రోజులు డిలే చేయడం జరిగింది. దానికి అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ గార్బేజ్ డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నాము. అది కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాము. మీ తడి చెత్త పొడి చెత్త కూడా వేరుగా తీసి మా సిబ్బందికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నానండి. ప్రమోషన్ పై తూర్పు గోదావరి జిల్లాకు అడిషనల్ ఎస్పీగా బదిలీ అవుతున్న కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు పలికారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆయనను శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కాకినాడ సబ్ డివిజన్ లో సుమారు 7.5 పాటు విధులు నిర్వహించిన ఆయన హత్య, దొంగతనం కేసుల ఛేదన, దొంగ సొత్తు రికవరీ, శాంతి భద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన పోలీసింగ్ లో విశేష సేవలు అందించారని ఎస్పీ ప్రశంసించారు. 2022 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన పాటిల్ దేవరాజ్ మనీష్ కేవలం 23 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ సాధించిన విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కిషోర్ బాబు గారు కూడా వారికి అభినందనలు సాధన ద్వారా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఎక్స్ఎస్పీ శ్రీనివాసరావు గారు కూడా వారికి అభినందనలు సాధనతో సత్కరిస్తున్నందుకు ధన్యవాదాలు. పార్టీ మనీష్ దేవరాజ్ గారికి చేయాల్సిందిగా కాకినాడ సబ్ డివిజన్ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఈ సత్కారాన్ని స్వీకరించినందుకు మా కాకినాడ పోలీస్ all the state machinery will come and sit in the Rajahmundry and work at your command. Your SP and you will be bosses of all those people. Whoever comes from outside, వాళ్ళందరికీ ఏం పని చేయాలని మీరే చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచే వెళ్ళినప్పటి నుంచే ఆ ఫోకస్లో కొంచెం ముందు నుంచే ఇఫ్ యూ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ ఇప్పటి నుంచే నేర్చుకుంటే కనుక ఇట్ విల్ వర్క్అవుట్ టు యువర్ అడ్వాంటేజ్. తర్వాత ఫిట్నెస్ గురించి అందరు చెప్పినట్టు ఇట్ వాజ్ ఆల్సో గుడ్ మోటివేషన్ ఫర్ మీ ఆల్సో. దేవరాజు చూసినప్పుడల్లా వీడు చాలా ఫిట్గా ఉన్నాడు, పక్కన నేను నిలబడాలి ప్రతి చోట ఏ ప్రోగ్రామ్లో ఉన్నా, సో నేను కూడా మెయింటైన్ చేయాలి, ఐ షుడ్ నాట్ లూజ్ ఫోకస్ ఆఫ్ మై ఫిట్నెస్ అని అది కూడా ఒక పాజిటివ్ మోటివేషన్ ఉండేది ఎప్పుడు నాకు. ఐ మిస్ దట్ వన్స్ హీ గోస్ టు రాజమండ్రి. బట్ ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఐ హోప్ యూ గెట్ పోస్టెడ్ టు ఆల్ prestigious and good postings later on also. I wish you all the best for your career. Thank you. విద్యార్థులు చెంపిరి, వింత హెయిర్ స్టైల్స్ కు దూరంగా ఉండాలని విద్యాశాఖ సూచనల మేరకు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజు రెడ్డి వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వడంతో పాటు గ్రామంలోని సెలూన్లను సందర్శించి విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే హెయిర్ కటింగ్ చేయాలని బార్బర్లకు అవగాహన కల్పించారు. బార్బర్ షాపుల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సహకారంతో విస్తృత ప్రచారం చేపట్టారు. ఎప్పుడు చూపించండి. ఇప్పుడు ఇదివరకు కూడా మనం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మాట్లాడడానికి ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్ ఎవరంటే అంటే ఇప్పుడు ఇది వేసామంటే మీ ఇష్టం ఎలా కావాలి అలా వేసిన పర్లేదు బయట కాబట్టి 10వ తరగతి వరకు చదువుకుని మన పనులు పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ఆడేస్తాం. ప్రైవేట్ స్కూల్లో అయితే రాని బస్సు కూడా ఎక్కనివ్వడండి ఆ విధంగా ఎత్తని. అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అలా స్టూడెంట్ చెప్తున్నారు. కానీ ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఈ స్టైలే పాటించాలి, ఎలా ఉండకూడదని చెప్పేసి వాడి అదే చూడడానికి ఎలా ఉందండి. వాడు నిజంగా చదువుకునే బొమ్మలు కానీ రంగులు కానీ ఇలా వేయడానికి లేదండి. అసలు మనకి ఎంత క్లాస్గా చదువుకున్న విద్యార్థి డిసిప్లైన్గా ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అనుమతించిన హెయిర్ స్టైల్లో అనుమతించబడింది. ఈ విధంగా వేసుకురాకూడదు. దీనికి సంబంధించి అందరూ సహకరించాలి. ఈ రోజు క్రమశిక్షణ రేపు విజయం అని చెప్పేసి మనకు ఒక చేసండి గవర్నమెంట్ ఇచ్చిందండి. ఈ విధంగా యాక్చువల్గా ఎవరో చెప్పరు. కానీ ఏంటంటే మేము మీకు ఒకసారి అవగాహన చూపించి ఇంకో ఇలా మనకి డైరెక్ట్గా వచ్చిన మార్గదర్శకాలు కాబట్టి మిమ్మల్ని ఎవరు అడిగినా బాబు మాకు డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర చెప్పింది చదువుకునే పిల్లలు ఎవరికి ఇలా వెయ్యొద్దు అన్నారు. మీకు ఇస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకోవడానికి ఇదిగో మీకు ఇక్కడ అందించడానికి ఇదిగోండి మీకు ఆల్రెడీ తెచ్చారు. ఇదిగోండి మీరు ఇక్కడ ఇంకో కాంప్లైంట్ ఇస్తాను. ఇది ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, పేరెంట్స్ వచ్చినా చూపించడానికి అది ఇబ్బంది ఉండదండి.
ఎవరు మాట్లాడడం సరిపోరు. ఇది గవర్నమెంట్ ఆదేశాలు చూపిస్తాం. అది చదువుకునే పిల్లలకి చదువుకుంటూ బయట వాళ్ళు మనం బయట వాళ్ళకి ఏంటంటే కదా. ఆ మాట ఏంటంటే మీరు కొద్దిగా పాఠశాలలో చదువుకునే పిల్లలకు డీసెంట్ గా ఉండాలి కదా. అదే పిల్లల సమాజంలో అందంగా కనపడాలనే ఉద్దేశం నీటిగా ఉంది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది. తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిపై అవినీతి ఆరోపణలు వెలువడిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వేగంగా స్పందించారు. అది నా పరిధిలో లేదు, ఆరోగ్య శాఖ మంత్రి చూసుకుంటారు అంటూ బాధ్యతను ఇతరులపై నెట్టివేయకుండా ముఖ్యమంత్రిగా అనేక అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులు, వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఆరోపణల వాస్తవ పరిస్థితిని స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ కాపు నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాపుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని విమర్శించారు. కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని వైసీపీకి సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించిన ఆయన జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కాపు సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రకాష్ రాజ్. సమాజంలో 99% మంచి వాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడూ ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడూ పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు కదా, ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే ఎత్తలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు నువ్వు? ఎరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సొసైటీలో ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని, అంటే సొసైటీలో ఎక్కువ మంది, సమాజంలో బతికే ఎక్కువ మంది మీలాంటి ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీలాంటి ఎదవలు, పౌరంబోకి ఎదవలు, ఈ 99% సమాజంలో బతికేటోళ్ళని గౌరవంగా బతకనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నువ్వు సపోర్ట్ చేసే ఈ ఎదవనా? వీడు ఏమన్నాడు రాయుడు? నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. హిందూయిజం బొక్క. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఇలాంటి వాటితో చేతులు కలిపి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో, ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఏదో అని ఇండస్ట్రీ అంతా తెలియటం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరన్నా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం. అంతే కదరా నీకు తెలిసింది? ఇంకోటి ఏదైనా తెలుసా? నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి? నదులు ఒడ్డున కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా? ఒక రివర్ ని పొల్యూషన్ ఎలా కాపుతున్నారో తెలుసా? అరే నువ్వు బ్రతకాలన్నా సరే, ఆంధ్రప్రదేశ్ లో నీకు నచ్చినట్లు బతకాలన్నా సరే మా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఆ డిపార్ట్మెంట్ నే, ఆయన సంబంధం ఉన్న డిపార్ట్మెంట్, సంబంధం లేని డిపార్ట్మెంట్ లోని కూడా సమాజానికి ఏది మేలైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన మీద ఇలాంటి ఎదవలతో కలిసి నువ్వు పెద్ద పనికిమాలిన పౌరంబకతో తయారయ్యో మాట్లాడటానికి. కాకినాడ వార్పు రోడ్డు సమీపంలోని ఉప్పుటేరు కాలువ గట్టుపై ఏర్పాటు చేసిన మినీ గూడ్స్ ఆటో స్టాండ్ ప్రారంభోత్సవాన్ని కౌడ మాజీ చైర్పర్సన్ 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ నిర్వాసితులు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాసితురాలు గోవిందమ్మ మాట్లాడుతూ 2 తరాలుగా గేదెల పెంపకం, పాల వ్యాపారంతో జీవిస్తున్న తమను అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించారని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో అదే స్థలంలో మినీ గూడ్స్ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అన్యాయమని అన్నారు. నిర్వాసితులకు వెంటనే న్యాయం చేసి హామీ మేరకు పునరావాసం కల్పించాలని రాగిరెడ్డి, చంద్రకళ, దీప్తి కుమార్ డిమాండ్ చేశారు. పదవుల్లో కూర్చుంటారండి, మేము ఓట్లేడు ఇలా పదవుల్లో కూర్చోవడం ఏంటి? మా కడుపులు కొట్టేస్తారా? డెవలప్మెంట్ అయితే మేము ఇచ్చాం కదండి, అది టైం లోపైనా మేము ఆగిపోయాం. వదిలిస్తాం, దండ పెట్టి వదిలిస్తాం, దండ పెట్టిస్తాం. అక్కడ పిల్లడు ఆగిపోయినా పోయాడని పండు వాళ్ళకి చాలా దౌర్జన్యంగా చేశాడండి. పార్టీ ఫీలింగ్తో చేశాడు, పార్టీ ఫీలింగ్తో చేశాడు. నాకు ఎప్పుడూ కూడా గత 30 సంవత్సరాలు పెట్టి అందరికీ నమస్కారం. ఈరోజు వార్ప్ రోడ్లో సుమారు 40 సంవత్సరాల నుంచి పాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న వాళ్ళని సడన్గా డెవలప్మెంట్ పేరుతో టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఖాళీ చేయించారు. కేవలం వీళ్ళు అబ్జెక్షన్స్ పెట్టిన డెవలప్మెంట్ విషయం కదా, డెవలప్ అయితే సరే వార్డు బాగుంటుంది, అందరూ బాగుంటారని ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు డెవలప్మెంట్కి సరే అయితే అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు సడన్గా ఇక్కడ గూడ్స్ ఆటో ఓనర్స్ వాళ్ళు వచ్చి శంకుస్థాపనకి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారండి. అంటే అది ఎంతవరకు న్యాయం అండి? అంటే ఏళ్ళు కొట్టకూడని కొట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టడం అన్నది ఎంత న్యాయం? వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చూపించలేదు, కనీసం ఖాళీ చేయడానికి టైం ఇవ్వలేదు. సుమారు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. కరెంటు బిల్లులు కూడా వీళ్ళు కడుతున్నారండి. అలాంటి వాళ్ళకి అన్యాయం చేసి వేరే వాళ్ళు ఎవరినో ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉండండి అంటే వీళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నామండి, ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి అన్న నాయకులను ఒకటే కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా మీకు సమానమే కాబట్టి అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ పెట్టి వీళ్ళని అన్యాయం చేయడం అన్నది మేమందరం కూడా ఖండిస్తున్నామండి. ఈరోజు వీళ్ళు అంటే ఎలా ఉండేదంటే పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ ఇరిగేషన్ బండు కుప్పలతో, రాళ్లతో, రప్పలతో చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. వాళ్ళు చాలా కష్టపడి అప్పుడే 2 తరాల నుంచి దీన్ని 4 తరాల నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని శుభ్రం చేసుకుని దానికి గేదెలు వాళ్ళ యొక్క వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం కోసం రూపాయి కూడబెట్టి దాన్ని నిర్మించుకున్నారు. అప్పటికప్పుడు ఖాళీ చేయించేసేయడం వల్ల వీళ్ళు గేదెలు కూడా అమ్ముకునే పరిస్థితి. సుమారు ₹1,00,000 గేదెలు 40,000కి 50,000కి అమ్ముకున్నారు. అంటే ఆ గేదెలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేదండి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను వీళ్ళు ఎందుకు ఓర్చుకున్నారంటే మాకు ఈ ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారు, మాకు ఎక్కడో చోట ప్రత్యామ్నాయం చూపిస్తారు, డెవలప్మెంట్ అంటున్నారు కదా, డెవలప్మెంట్ మేమందరం ఎందుకు అడ్డుకుంటామని ఒకే ఒక కారణంతో ఈ రోజు వీళ్ళందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది. కానీ నమస్కారం అండి, నా పేరు గోవిందమ్మ. గత 40 సంవత్సరాలు బట్టి మేము గేదెల వ్యాపారంతో ఇక్కడే బతుకుతున్నామండి. ఒక 500 మంది దాకా ఇక్కడే వ్యాపారాలు చేసుకుని ఇక్కడే బతుకుతున్నాం. సడన్గా వచ్చి నిమిషం కూడా టైం ఇవ్వకుండా మాకు ఆ కుంకుడేలు అయితే తీసుకొచ్చి దాంతో తోయించారండి. మేము కరెంటు బిల్లు కడుతున్నాం, 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నామండి. అయితే ఇంతమందిని కూడా కంగారు పెట్టి తోయించేసి గేదెలు కూడా అమ్మించేసుకున్నాం అన్న పరిస్థితి అయిపోయిందండి. మా పరిస్థితి మా కడుపుల మీద కొట్టేశారండి. మాకు జీవనాధారం లేకుండా చేసేసారు. మరి ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు అర్థం అవ్వట్లేదు. మమ్మల్ని తప్పించేసి వ్యాన్ వాళ్ళకి ఇస్తానని ఇప్పుడు వాళ్ళు శంకుస్థాపనకని వచ్చారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో మాకు తెలియట్లేదండి. మాకు ఎక్కడో దగ్గర జీవనాధారం చూపించాలి, చూపిస్తే కానీ మేము వదలవండి. మాకు అందరూ కూడా మాతో పాటు వ్యాపారం చేస్తున్న అందరూ కూడా మేము చాలా బాధపడుతున్నాం అండి. అందువల్ల మీరు ఏం చేస్తారో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 13 వరకు 4 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు కాకినాడ సూర్య కళామందిరంలో నిర్వహించనున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షుడు కరి భూమిరెడ్డి
ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. బాలాజీ చెరువు సెంటర్లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాటకోత్సవాలను కళాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ట్రెజరర్ పిపి శాస్త్రి, ఉపాధ్యక్షులు టీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నూకరాజు, పంపన మురళి తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిపేటువంటి ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. దానికి కొంచెం వివరాలు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. 42వ వార్షికోత్సవం అల్లూరు సీతారామరాజు కళావేదిక 42వ వార్షికోత్సవం 26వ ఉభయ రాష్ట్ర తెలుగు ఉభయ రాష్ట్ర నాటిక పోటీలు కూడా ఈ 10, 11, 12, 13 జూలై తారీఖుల్లో చేయడానికి అత్యద్భుతంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు దీనికి మాకు గుమ్మడి గోపాలకృష్ణ గారు, చైర్మన్ ఏపీ స్టేట్ నాటక అకాడమీ, వారు కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే తిరుపతి భరతభూషణ్ గారు, చైర్మన్ ఏపీ స్టేట్ ఎస్పీసీ, వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. ఈ 4 రోజులు కూడా 2 రాష్ట్రాల్లోని అద్భుతమైనటువంటి నాటకాలని మా కమిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు ప్రదర్శించేటువంటి నాటికలు ఎక్కడా కూడా చూడడానికి అవకాశం లేనటువంటి అంత అద్భుతమైనటువంటి నాటికలు అత్యంత ఖర్చుతో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ 4 రోజులు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి అన్ని కార్యక్రమాలు సఫలీకృతం చేయవలసిందిగా కోరుతున్నాను. మనిషి ఉత్థాన పతనాలకు మనసే కీలకమని, సరైన దిశలో మనసును మలుచుకుంటే జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానాల ఇంగ్లీష్ ప్రచారణలు విభాగం సంపాదక మండలి సభ్యులు ఆచార్య టి విశ్వనాథరావు పేర్కొన్నారు. కాకినాడ శ్రీరామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో వ్యక్తిత్వ వికాస సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వింజరపు రచించిన మనో సాంత్వన 3 పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన విఎల్ గాంధీ మాట్లాడుతూ సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమన్నారు. రచయిత డాక్టర్ వింజరపు జనార్దనం మాట్లాడుతూ మానసిక సమస్యల కారణాలు, వాటి నివారణకు సూచనలను ఈ పుస్తకంలో సమగ్రంగా పొందుపరిచినట్లు తెలిపారు. శరీరం నడుస్తూ ఉంటుంది. శరీరమా పక్క ప్రపంచంలో ఉన్న ఇతర పరిస్థితులా కానే కాదు సంపద. మంచి పుస్తకం ఉండి సమాజంలో ఎక్కువ మానసిక రుగ్మతలు ఉండడం గమనించి దానికి సంబంధించిన ఏ విధమైన నివారణోపాయాలు కానీ ప్రభుత్వపరంగా సమాజపరంగా సరిగ్గా జరగట్లేదని అనిపించి మనసు శిక్షణ నిమిత్తం 3 పుస్తకాలు రాయడం జరిగింది. ఒకటి మనోస్వాంతన ప్రథమ భాగము, ద్వితీయ భాగము, తృతీయ భాగము. ఈ 3 భాగాల ద్వారా మనోస్వాంతన కలిగి వారికి వారి చుట్టుపక్కల వారందరికీ కూడా ఈ పుస్తకాల ద్వారా మనోస్వాంతన జరిగి వారు కూడా మంచి గుర్తింపు, సమాజంలో గుర్తింపు పొందాలని ఈ 3 పుస్తకాలు రాయడం జరిగింది. ఈవేళ 3వ పుస్తకం మనోస్వాంతన 3వ పుస్తకం ఈవేళ రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అందరూ కూడా నేను రాసిన విషయాన్ని కానీ అంతకంటే కొంచెం ఎక్కువగా బాగా అర్థం చేసుకుని ఈ సమీక్ష చేసినందుకు, అందరూ ఆ పుస్తకాన్ని ఆదరించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా నమస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓటరు జాబితా సవరణ గడువును వెంటనే పొడిగించాలి. ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన అఖిలపక్ష నేతలు.
కాకినాడ జిల్లా మత్స్యకారుల ఆదాయం పెంచడమే లక్ష్యం. 15 నుంచి 16 కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టికి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాస్టర్ ప్లాన్. కాకినాడ నగరంలో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు టాప్ ప్రయారిటీ. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కీలక ఆదేశాలు. కాకినాడలో రంగస్థల కళల కోలాహలం. 4 రోజుల పాటు ఘనంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు. ఇదరోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.